గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21న షెడ్యూల్ చేశారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మరింత సమాచారం ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఈ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేశారు. పరీక్షా తేదీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, రేవంత్ రెడ్డి సర్కారు కొలువుల జాతరకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే గ్రూప్ 1 సంబంధించిన మెయిన్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేయడం జరిగింది. అక్టోబర్ 20 నుండి మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. 5063 గ్రూప్ 1 పోస్టులకు గాను ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అనేకమైనటువంటి అంశాలను ముందుకు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ 5063 గ్రూప్ 1 పోస్టులకు గాను మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 21న ప్రారంభం కాబోతుంది. ఇక గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు చూస్తుంటే 783 పోస్టులకు గాను పరీక్ష తేదీలు కూడా ఖరారు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల అంటే ఆగస్టు 7, 8, 2 తారీఖులో కూడా ఉండబోతుంది. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి దాంట్లో 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లకు సంబంధించిన దాంట్లో మొత్తం 783 పోస్టులు గాను 4 పేపర్లు ఆగస్టు 7, 8 తారీఖు 2 రోజుల పాటు కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు కూడా 1388 పోస్టులు గాను 3 పేపర్లు గాను నవంబర్ 17, 18 ఈ 2 తేదీల్లో కూడా డేట్ ఖరారు చేస్తూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొలువుల జాతరకు శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ 1 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన అనుగుణంగానే పరీక్ష తేదీల ఖరారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు అంటే నిరుద్యోగులను మొత్తం అందరినీ కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క టైం ను అదేవిధంగా వారి ఏజ్ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సంబంధించినటువంటి అంశాలు చూస్తే అక్టోబర్ 21 నుండి ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి దానిలో 7 పేపర్లు ఉంటాయి కనుక అక్టోబర్ 21 తారీఖు నుంచి ఈ యొక్క మెయిన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. రేఖ, సాదిక్, అదేవిధంగా ఇప్పుడు ఈ పరీక్షలకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే అన్ని ఎగ్జామ్స్కి అయితే అప్లై చేసుకుంటారు. సో వీరికి సంబంధించి మెంబర్స్ ఎక్కువగా ఉన్న కోణంలో ఒకవైపు ఏమో ఆఫ్లైన్ నిర్వహిస్తారు, ఇంకోవైపు ఏమో ఆన్లైన్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ కూడా ఆఫ్లైన్లో ఉంటాయా, ఆన్లైన్ ఎగ్జామ్స్ అనుకోవచ్చా? ఇవన్నీ కూడా అంటే మనకు గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు చూసినట్టయితే అన్ని కూడా మొత్తం ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్ సంబంధించిన విషయాలు చూసినట్టయితే అవి కూడా ఆఫ్లైన్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మెయిన్స్ పరీక్ష పత్రాలు కనుక అక్టోబర్ 21 నుంచి 7 పేపర్లు ఉంటాయి కనుక డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఆఫ్లైన్ లోనే ఉంటాయి. గత ప్రభుత్వాలు చేసినటువంటి దానిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవసరాలైంది. అటువంటి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ విధానంతో పారదర్శకంగా ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి లీకేజ్ రాకుండా ఉండే విధంగా శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో కొన్ని సంబంధించినటువంటి అంశాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. బయోమెట్రిక్ విధానంతో పాటుగా ఐరిస్ సంబంధించిన టెక్నాలజీ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు 1388 పోస్టులు గాను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అనేకమైన కోర్టు కేసులు ఉన్న వీటిలో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు. సో నవంబర్ 17, 18 ఈ 2 తేదీలో కూడా ఆఫ్లైన్ లో ఈ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ పోలీస్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.